ముందుగా అందరికీ నమస్కారం. నా పేరు ఎం పులిరాజు, ఆదోని జనసేన పార్టీ మండల నాయకులు. ఈరోజు ఒక విషయాన్ని తెలియచేయాలనుకుంటున్నాను. ఆదోని వైసీపీ నాయకులు ఆదోనిని అన్ని రకాలుగా అభివృద్ధి చేశామంటూ గొప్పలు చెప్పుకుంటున్నారు. ఆదోని అభివృద్ధి చేశామంటున్నటువంటి వైసీపీ నాయకులకు ఈ వీడియో ముఖంగా నేను ప్రశ్నిస్తున్నాను. ఈరోజు ఆదోనిని ఏ రకంగా అభివృద్ధి చేశారో వైసీపీ నాయకులు ప్రజలకు సమాధానం చెప్పాలి. అభివృద్ధి అంటే ఏంటి? ఉపాధి అవకాశాలు కల్పించలేనిది అభివృద్ధి? యువతకు ఉద్యోగాలు కల్పించలేనిది అభివృద్ధి? గ్రామాల్లో రోడ్లు వేయలేనిది అభివృద్ధి? త్రాగటానికి మంచినీళ్ళు అందించలేనిది అభివృద్ధి? ఆదోనిలో వీధి దీపాలకు లైట్లు వేయలేనిది అభివృద్ధి? ఆదోనిలో మహిళలకు రక్షణ కల్పించలేనిది అభివృద్ధి? ఆదోని నియోజకవర్గ రైతులకు న్యాయం చేయలేనిది అభివృద్ధి? ఆదోని రైతులకు నకిలీ విత్తనాలు అందకుండా అరికట్టలేనిది అభివృద్ధి? ఆదోని నియోజకవర్గంలో అభివృద్ధి చేయలేనిది అభివృద్ధి? ఆదోని నియోజకవర్గంలో ఉపాధి అవకాశాలు కల్పించలేనిది అభివృద్ధి? ఏది అభివృద్ధి? ఎక్కడ జరిగింది అభివృద్ధి? అభివృద్ధి అంటే ఇదేనా అని చెప్పి నేను వైసీపీ నాయకుల్ని ప్రశ్నిస్తూ ఉన్నా. అభివృద్ధి అభివృద్ధి అంటున్నారు. ఎక్కడ జరిగింది అభివృద్ధి? ఆదోని నియోజకవర్గంలో అడుగడుగున సమస్యలే ఉన్నాయి. ఈరోజు అభివృద్ధి చెందింది ఎవరయ్యా అంటే గౌరవ శాసనసభ్యులు సాయి ప్రసాద్ రెడ్డి అన్న గారి అనుచరులు. అభివృద్ధి చెందింది ఎవరయ్యా ఈ 4 సంవత్సరాల 9 నెలలు ఈ వైసీపీ ప్రభుత్వంలో అంటే సాయి ప్రసాద్ రెడ్డి అన్న గారి అనుచరులు బాగుపడినారు. సాయి ప్రసాద్ రెడ్డి అన్న గారి వర్గము బాగుపడింది. సామాన్య ప్రజలు ఎక్కడా కూడా అభివృద్ధి చెందలేదు. సామాన్య ప్రజలకు ఎక్కడ అభివృద్ధి జరగలేదు. బడుగు బడిహీన వర్గాలకు ఎక్కడ అభివృద్ధి జరగలేదు. ఆదోని అభివృద్ధి చెందిందంటే ఎవరు అభివృద్ధి చెందారో ప్రజలకు తెలుసు. వైసీపీ అనుచరులు అభివృద్ధి చెందారు. ఇది వాస్తవము. ఆదోని ప్రజలు అన్నీ కూడా గమనిస్తున్నారు. దయచేసి ఆదోని నియోజకవర్గ ప్రజలను ఒక్కటే అడుగుతూ ఉన్నాను. ఆదోని నియోజకవర్గ ప్రజాదేవులారా, ఒక్కసారి ఆదోని అభివృద్ధి చెందాలంటే జనసేన పార్టీకి అవకాశం ఇవ్వండి. అన్ని రంగాలలో ఇక్కడ ఆదోని నియోజకవర్గంలో జిల్లాలోనే నెంబర్ 1 నియోజకవర్గంగా తీర్చిదిద్దుకుందాం. దయచేసి ఆదోని నియోజకవర్గ ప్రజలు జనసేన పార్టీకి ఒక్కసారి అవకాశం ఇవ్వాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.